చూసినప్పుడు మీలో కొంతమంది ఖచ్చితంగా ఏంటి ఈ మధ్య బీరకాయని ఇలా కూడా వండేస్తున్నారా అనుకుంటారు. కానీ ఒక్కసారి తిన్నాక మనం ఎందుకు ఇలా ఎప్పుడు చేయలేదు అని అనుకోవచ్చేమో. సో వెల్కమ్ బ్యాక్. ఈ రోజు అయితే మేము బీరకాయతో ఎలా చేసామో చెప్పేస్తాను. డిఫరెంట్ అన్నానే, అదెందుకు ఒకటి చెప్పేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న బీరకాయలు అలాగే ఫ్రెష్ గా ఉన్న బీరకాయలు తీసుకుని అన్ని రఫ్ ఎడ్జెస్ మాత్రమే తీసాము. తొక్కంతా అలానే ఉంచేసి రఫ్ ఎడ్జెస్ మాత్రం తీసేసాం. ఆ తర్వాత చేదు చూసుకుని ముక్కలు కట్ చేసేసుకున్నాం. అంతా బానే ఉంది. చేదుంటే కర్రీ అంతా పాడైపోతుంది. సో జాగ్రత్తగా చూసుకున్నాము. ఆ తర్వాత ఒక తప్పాలు తీసుకుని దాంట్లోకి కొంచెం మిల్క్ వేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి బీరకాయ ముక్కలు వేసి ఉడికించాం అనమాట. అవును, పాలల్లో ఉడికించాం. అలా కొంచెం పాలలో కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు తాలింపు వేసుకున్నాం. దానికి ఒక కుండ తీసుకుని ఆయిల్ కొంచెం వేసుకుని దాంట్లో జీలకర్ర, ఉల్లిపాయ, కరివేపాకు, పెసరపప్పు వేసి మిక్స్ చేసేసి ఇందాక పాలలో ఉడకపెట్టుకున్న బీరకాయ ముక్కలు తీసుకుని ఇందులో వేసి బాగా కుక్ చేసేసాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి కొబ్బరికారం వేసుకుని దగ్గర పెట్టేయడమే. ఈ కొబ్బరికారం వీడియో మేము ఎలా చేసాం అనేది ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి, కింద ఇస్తాను. మేమైతే ఇక్కడ క్రీమీ మిల్క్ అలాగే ఆర్గానిక్ బీరకాయలు వాడాము. ఆ బీరకాయల ఫ్రెష్నెస్ అలాగే మిల్క్ క్రీమీనెస్ వల్ల బాగుంది.